ముందుగా దిశ చూద్దాము. దిశ విషయానికి వస్తే వాల్వో స్లీపర్ భద్రమేనా, పాలెం నుంచి చినటేకూరు వరకు ఆరని మంటలు, దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో అనేక ప్రమాదాలు ఆ బస్సులవే. ఎస్, సీటింగ్ను స్లీపర్గా మార్చేసి ప్రాణాలతో ప్రైవేట్ ట్రావెల్స్ చెలగాటం. కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సుకు 43 సీట్ల వరకే సీటింగ్ పర్మిషన్. ఒడిశాలోని రాయగఢ్లో ఫిట్నెస్ మోడిఫికేషన్, డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్, ఆల్ ఇండియా పర్మిట్ నిబంధనలకు పాత్రేసిన వేమూరి కావేరీ ట్రావెల్స్. ఏపీ తెలంగాణలో అధికంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు. అందుకే ఈశాన్య రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించుకొని మరీ అక్రమ అనుమతులతో రోడ్లపైకి. అది సిట్టింగ్ క్యారియరే, స్లీపర్ కాదు. ఆర్టీఏ అధికారులు ఏఐఎస్ 119 నిబంధనలకు ట్రావెల్స్ తూట్లు. తనిఖీలకు పోతే వేధింపులు అంటున్నారు పొన్నం. మీరెప్పుడు పోయినారు సార్ తనిఖీలకు? 19 మంది సజీవ దహనం. బైకును ఢీకొట్టడంతో బస్సులో చెలరేగిన మంటలు. ప్రాణాలతో బయటపడ్డ 27 మంది. కర్నూలు జిల్లా చినటేకూరు వద్ద పెను విషాదం. బస్సు ఢీకొనడంతో బైకర్ సైతం మృతి. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం. క్షతగాత్రులకు కర్నూలు జీజీహెచ్లో చికిత్స. మృతదేహాలు తరలింపు. ఘటనా స్థలిలోని డిఎన్ఏ టెస్టులు, పోస్ట్ మార్టం. దగ్ధమవుతున్న బస్ విజువల్స్ ఫోటో మీరు చూస్తూ ఉన్నారు. చాలా బాధాకరం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. వాల్వో బస్సు ప్రమాద ఘటనపై విచారణకు రాష్ట్ర సర్కార్ ఆదేశం. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా. గాయపడిన మృతుల కుటుంబాలకు 5 లక్షలు సరిపోతాయి. 5 లక్షలు జీవితకాలము, 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాడట. అంటే నీ ప్రాణం విలువ 5 లక్షలు అనుకుంటున్నావు నువ్వు. గాయపడిన వారికి 2 లక్షలట. ఘటనా స్థలికి వెళ్ళిన మంత్రి జూపల్లి, గద్వాల్ కలెక్టర్ ఎస్సీ. గద్వాల్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 9502271122. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షలు. క్షతగాత్రులకు 50,000. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, సీఎం రేవంత్ ప్రముఖుల సంతాపం. ఏసీ స్లీపర్ బస్సులో ఆర్టీఏ తనిఖీలు. తెలంగాణ వ్యాప్తంగా విస్తృత సోదాలు. నగరంలో రంగంలోకి దిగిన 6 బృందాలు. 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం. ఏమిటికి? దీన్ని బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి వెనకాల జేబులు, పొన్నం ప్రభాకర్ వెనకాల జేబులు నిండినాక నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు, కావేరీ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ని వదిలేస్తే మాత్రము ఈ క్షతగాత్రుల పాపం నీకు, మీ పొన్నం ప్రభాకర్కే చుట్టుకుంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కావేరీ ట్రావెల్స్ వాడిని వదిలేస్తే, అతనికి జైలు శిక్ష వేయకపోయినా, అతన్ని వదిలేసినా, ఈ ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేసినా మంచిగా ఉండదు. మీరు చేసేది ఎట్లుందంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం ఉన్నది. మీ ట్రాఫిక్ పోలీసులు గద్దనెత్తికినట్టు ఎత్తికి ఎవడెవడి దగ్గర చలాన్లు ఉన్నాయని చెప్పి ఆపి మరి కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీద నించోబెట్టి పిల్లలు ఉన్నారా అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు బండబుత్తులు తిట్టి నువ్వు చలాన్ కట్టేవరకు ఇక్కడ నుంచి వదలొద్దని చెప్పి తిప్పలు పెడతారే. మరి తెలంగాణ బస్సుల మీద తెలంగాణ రిజిస్ట్రేషన్ లేవురా సన్నాసి? ఒడిశాకు పోయి ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు? ఇన్ని బస్సులు తెలంగాణలో ఇన్ని సీసీ కెమెరాల మధ్యలో తిరుగుతూ ఉంటే ఏం పట్టనట్టు, ఏం అడగనట్టు ఈ బస్సు మీదనే 28,000 రూపాయల చలాన్లు ఉన్నాయి. 16 చలాన్లు ఉన్నాయి, 28,000 రూపాయలు కట్టాలి. మరి ఈ ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయిన బస్సు మీదనే మరి ఇన్ని చలాన్లు ఉంటే కూడా మరి మీకు సీమ కూడా కుట్టలే మీ ఆర్టీఐ డిపార్ట్మెంట్కి? 13 చెక్ పోస్టుల దగ్గర పోయి వసూలు చేస్తారు పైసలు. ఆ వసూలు చేసిన దానికన్నా పనిచేయడానికి శాత కాలేదా మీకు? చెక్ పోస్టుల దగ్గర బస్సుల రిజిస్ట్రేషన్ చూసుకోరా మీరు? 7 ఉన్నాయి. తెలంగాణ బస్సా ఇది? ఆంధ్ర బస్సా? ఒడిశా బస్సా? ఏ బస్సు? మరి రిజిస్ట్రేషన్ అక్కడెందుకు అయినాయి? దానికి పొల్యూషన్ కంట్రోల్ ఉందా లేదా? ఏం తెలుసుకోక్కర్లేదు మీరు, ఏం తెలుసుకోక్కర్లేదు. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు ఆకులు కూడా మళ్ళీ విత్తనాలు నాటి ఎట్లా దాన్ని వృక్షంలాగా చేసి పైసలు సంపాదించుకోవాలనే మీరు, మీ ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ యొక్క దుస్థితి. కేవలం కావేరీ ట్రావెల్స్ మాత్రమే కాదు, దమ్ముంటే తనిఖీ చేయి. ఆరెంజ్ ట్రావెల్స్ని కూడా తనిఖీ చేయి. మీ కాంగ్రెసే కదా, ఇంకా చాలామంది ఉన్నారు. కేవలం అతను మాత్రమే కాదు, ఆరెంజ్ ట్రావెల్స్ మాత్రమే కాదు, కృష్ణవేణి ఉన్నది,
చాలా ట్రావెల్స్ ఉన్నాయి బయట. సో వీళ్ళందరూ ఇదే దందా. బస్సులేమో ఈడ తిరగాలే, రిజిస్ట్రేషన్లేమో వేరే రాష్ట్రంలో జరుగుతాయి. వీళ్ళేమో చీమ కుట్టినట్టు ఉండదు, ఆర్టీఏ డిపార్ట్మెంట్ పట్టించుకోదు. సో కాల్డ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రోకర్లే ఈ దందాలకు కారణం చేస్తారు. ఆర్టీఓ డిపార్ట్మెంట్ దగ్గర బ్రోకర్లతోటి లైజనింగ్లు చేసుకుంటా, లాబింగ్లు చేసుకుంటా, ఆర్టీఏ కమిషనర్లకు వాళ్ళకు, ఆర్టీఓ ఆఫీసర్లకు డబ్బులు ఎరేసుకుంటా, మళ్ళీ మీకు జైపాల్ రెడ్డి లాంటోడు ప్రమోషన్ ఇస్తే 2 కోట్లు ఇస్తా, అర్హత లేకపోయినా 2 కోట్లు తీసుకొని వాళ్ళెవరో ఫ్రెండ్ చెప్పిందని చెప్పి బెండవుడు, పొన్నం వీళ్ళు కలిసి దందాలు చేసుకోవడం. ఏం జరుగుతుంది టూరిజం శాఖలో? పోనీ ఆర్టీసీ ఏమైనా లాభాల్లో నడుస్తుందా? లేదు. ఇది ప్రశ్నించద్దు మళ్ళీ. ఇవి ప్రశ్నిస్తే మళ్ళీ తప్పిది, మహాపాపం ఇది. తప్పు చేసినోడిది పాపం కాదు, కానీ ప్రశ్నించేటోడిది పాపం ఇది. ఇంత ఘోరమా? ఏసీ స్లీపర్ బస్సుల్లో ఆర్టీఏ తనిఖీలు. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు. నగరంలో రంగంలోకి దిగిన 6 బృందాలు 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం. ఇది పరిస్థితి. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. వాల్వో బస్సు ప్రమాద ఘటనపై విచారణకు రాష్ట్ర సర్కార్. ఎంత ఘోరం అంటే, ఇది స్లీపర్ కాదంట, ఇది సీటర్ని స్లీపర్గా మార్చిరట. బస్సులు ఎక్కాలంటేనే భయం అవుతుంది తెలంగాణలో ప్రజలకి, ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు. కేవలం ఇది మాత్రమే కాదు, మీరేం మురిసిపోకండి. ఆర్టీసీ బస్సులు కూడా తనిఖీలు చేయాలి, వాటి పొల్యూషన్ కూడా చెక్ చేయాలి. పాత బస్సులని తిప్పుతుర్రు, మీరు కూడా ఏం చక్కనైన వాళ్ళు కాదు గవర్నమెంట్లో. సో అవి కూడా తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది.